Recording in progress. Good afternoon, everyone. Had lunch? Yes. బేసిక్ బుక్స్ ఉన్నాయి కదా మీ దగ్గర? చూడండి, ఇష్యూ ఆఫ్ షేర్స్. సో ఎస్, షేర్ క్యాపిటల్ యొక్క లేయర్స్ డిస్కస్ చేసాం మనం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ ఉంటుంది, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్, ఇష్యూడ్ షేర్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్, కాల్డ్ అప్ అండ్ లాస్ట్గా మనకి పేడ్ అప్ షేర్ క్యాపిటల్. దీన్ని మనం ఏమంటామంటే లేయర్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అంటాం. ఆ తర్వాత ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ అంటే ఏంటి సార్? ద అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ విత్ విచ్ కంపెనీ ఈజ్ ఇంటెండెడ్ టు బి రిజిస్టర్డ్. సో మనం ఎంఓఏ లైక్ కంపెనీ స్టార్ట్ అవుతుంది, ఇన్కార్పొరేట్ అవుతుంది. ఇన్కార్పొరేట్ అయ్యేటప్పుడు సో ఫస్ట్ ఎంఓఏ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ఎంఓఏలో మనం రికార్డ్ చేయాలి హౌ మచ్ నెంబర్ ఆఫ్ షేర్స్ యు ఆర్ గోయింగ్ టు ఇష్యూ ఇన్ యువర్ టోటల్ లైఫ్ టైం. సో కంపెనీ టోటల్ లైఫ్ టైంలో ఎన్ని షేర్స్ ఇష్యూ చేయాలనుకుంటున్నారు, దట్ ఈస్ ద ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్. అలాగే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటే మనం పర్టికులర్ పీరియడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది పబ్లిక్ ఆఫర్ చేసాం. సో చూడండి, పార్ట్ ఆఫ్ ఆథరైజ్డ్ క్యాపిటల్ విచ్ ఈజ్ ఆఫర్డ్, దిస్ ఈజ్ ఆఫర్డ్ టు ద పబ్లిక్. మనం ఏదైతే పబ్లిక్ ఆఫర్ చేసామో అంతే, ఇంకా మనం ఏంటంటే ఆ షేర్స్ మనకు రాలేదు, పబ్లిక్ మనం ఆఫర్ చేసాం. మేము ఒక 1 lakh షేర్స్ ఇష్యూ చేద్దాం అనుకుంటున్నాం, ఇలా 1 lakh షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. ఎవరైతే పర్చేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పర్చేస్ చేయండి. దీన్ని మనం ఏమంటామంటే ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ అంటాం. సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ అంటే ఏంటండి? మనం ఏదైతే ఇష్యూ చేసామో దాన్ని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మన ప్రాస్పెక్టస్ అవన్నీ చెక్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు, ఎస్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అని. సో అలా ఎవరైతే కంపెనీ మన షేర్స్ అనేది పర్చేస్ చేస్తారో ఆ పర్చేస్ చేసిన అమౌంట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం సబ్స్క్రైబ్డ్ షేర్ క్యాపిటల్ అంటాం. కాల్డ్ అప్ అంటే సో మనం ఏంటంటే అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటాం. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 రూపీస్ అనుకోండి షేర్ వాల్యూ, ఒకేసారి 10 రూపీస్ రిసీవ్ చేసుకోకుండా ఫస్ట్ అప్లికేషన్ మనీలో కొంత రిసీవ్ చేసుకుంటాం. ఆ తర్వాత పార్ట్గా కాల్ చేస్తుంటాం, కంపెనీకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. సో దాన్ని మనం కాల్డ్ అప్ క్యాపిటల్ అంటాం. ఆ కాల్డ్ అప్ చేసిన దాంట్లో మనం ఎంతమంది అయితే ఏదైతే పే చేశారో అమౌంట్ దాన్ని మనం పేడ్ అప్ క్యాపిటల్ అంటాం. సో ఇందులో మనకి కాల్సిన ఏరియాస్ అని కూడా వస్తుంది, డిస్కస్ చేసాం ఇవన్నీ కూడా మనం. పేడ్ అప్ క్యాపిటల్ పార్ట్ ఆఫ్ కాల్డ్ అప్ క్యాపిటల్ అండ్ విచ్ ఈస్ యాక్చువల్లీ పేడ్. యాక్చువల్గా మనకి ఏదైతే పే చేస్తారో దాన్ని మాత్రం మనం రికార్డ్ చేయాలి. అమౌంట్ విచ్ ఈస్ స్టిల్ టు బి పేడ్ ఈజ్ నోన్ యాజ్ కాల్స్ ఇన్ ఏరియాస్. డిస్కస్ చేసామా? పేడప్ షేర్ క్యాపిటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ మైనస్ కాల్స్ ఇన్ ఏరియాస్ చేసామంటే విల్ గెట్ ద పేడప్ క్యాపిటల్. కరెక్టా? బ్యాలెన్స్ షీట్లో రికార్డ్ చేసేటప్పుడు కూడా మనం ఏంటంటే కాల్డ్ అప్ క్యాపిటల్ ఏదైతే ఉందో అందులో నుంచి విల్ డిడక్ట్ ది కాల్స్ ఇన్ ఏరియాస్. కాల్స్ ఇన్ ఏరియాస్ అనేది లయబిలిటీ సైడ్ డిడక్ట్ చేయాలి, అసెట్ సైడ్ తీసుకెళ్ళకూడదు. దాన్ని లయబిలిటీ సైడ్ డిడక్ట్ చేసి మనం ఏంటంటే అల్టిమేట్గా పేడప్ షేర్ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ పేడప్ షేర్ క్యాపిటల్ అనేది రికార్డ్ చేస్తాం. ఏసీ కావాలా? ఆన్ చేయాలా? ఒకసారి చెప్పండి. సో కాన్సెప్ట్ క్యాప్సల్, చూడండి కాన్సెప్ట్. వీళ్ళు ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారండి? 11,000 షేర్స్ ఇష్యూ చేశారు @100. ఇష్యూ చేసింది 11,000, సబ్స్క్రైబ్ చేసింది మాత్రం 10,000 షేర్స్ సబ్స్క్రైబ్ చేశారు. అయితే కంపెనీ కాల్స్ 50 రూపీస్ పర్ షేర్ బట్ రిసీవ్స్ ద పేమెంట్ ఫ్రమ్ 9,000 సబ్స్క్రైబర్స్. సో కంపెనీ వచ్చేసరికి 50 రూపీస్ షేర్స్ వచ్చేసరికి కాల్ చేశారంట. అలా 9,000 షేర్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో 9,000 రిసీవ్ చేసుకున్నారంట. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 100, సేమ్ క్యాలిక్యులేషన్. సో కాల్స్ అండ్ ఏరియాస్ ఏదైతే ఉందో అది లెస్ చేసాం. అల్టిమేట్గా మనకి పేడప్ షేర్ క్యాపిటల్ వచ్చేసరికి 90,000 షేర్స్ మల్టిప్లైడ్ బై 50 అంటే టోటల్గా మనకి ఎంత వస్తుందండి? 4,50,000 వస్తుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ ఇది, జస్ట్ యూ కెన్ రీడ్ లెటర్.
ఆ తర్వాత ఏంటంటే మనం ఏదైతే అప్లికేషన్ మనీ వచ్చిందో దాన్ని మనం రీఫండ్ చేస్తామా? రీఫండ్ కూడా చేస్తామా? ఎప్పుడు ఎలాంటి కేసెస్లో రీఫండ్ చేస్తాం మనం? లెస్ దెన్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మనం రిఫండ్ చేస్తాం. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇష్యూడ్ క్యాపిటల్ వాజ్ సబ్స్క్రైబ్డ్ ఫుల్ సబ్స్క్రైబ్డ్. ఇష్యూడ్ షేర్ క్యాపిటల్ వాజ్ సబ్స్క్రైబ్డ్ ఫుల్ ఇన్ మోర్గా సబ్స్క్రైబ్ అంటే మనం ఏదైతే ఇష్యూ చేసామో దానికంటే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేశారు. లేదు అంటే సబ్స్క్రిప్షన్ వాజ్ డన్ లెస్, తక్కువగా సబ్స్క్రైబ్ చేశారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెండు కేసెస్ ఉంటాయి. ఒకటి, మనం మోర్గా సబ్స్క్రైబ్ చేశారు, ఎక్కువగా సబ్స్క్రైబ్ చేశారు, మన దగ్గర అన్ని షేర్స్ లేవు. ఏదైతే ఎక్కువగా సబ్స్క్రైబ్ చేశారో ఆ యొక్క అమౌంట్ అంతా కూడా మనం రిటర్న్ బ్యాక్ రిఫండ్ చేసేస్తాం. ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే మినిమం సబ్స్క్రిప్షన్ రావాలి మనకి. మినిమం అట్లీస్ట్ ఎంత సబ్స్క్రిప్షన్ రావాలి? మనం ఇష్యూ చేసిన వాటిలో మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత రావాలి? 90% రావాలి. ఒకవేళ 90% రాకపోయినా కానీ రీఫండ్ ఇచ్చేసేయాలి. అర్థమవుతుందా? సో ఆ రీఫండ్ రిలేటెడ్గానే రీఫండ్ ఆఫ్ అప్లికేషన్ మనీ. సో మనం ఏదైతే అప్లికేషన్ మనీ వచ్చిందో దాని రీఫండ్ ఎలా చేయాలి? ఇఫ్ మినిమం నెంబర్ ఆఫ్ షేర్స్ ఆర్ నాట్ సబ్స్క్రైబ్డ్, అప్లికేషన్ మనీ షాల్ బి రీపేడ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days. 15 daysలో మొత్తం రీపే చేయాలి. ఇఫ్ నాట్ రీపేడ్, డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ షాల్ జాయింట్లీ అండ్ సెవరల్లీ బి లైబుల్ టు రీపే దట్ మనీ విత్ 15% ఇంట్రెస్ట్. సో ఒకవేళ విత్ ఇన్ టైంలో కనుక 15 daysలో రీపే చేసేయాలి. బికాస్ దట్ ఈస్ నాట్ ద కంపెనీ మనీ, దట్ ఈస్ ద పబ్లిక్ మనీ అండ్ యు ఆర్ నాట్ ఇష్యూయింగ్ ద షేర్స్. కంపెనీ షేర్స్ ఇష్యూ చేయట్లేదు. సో కంపల్సరీగా విత్ 15 days టైం ఇచ్చాం. 15 days టైంలో కూడా మీరు రీపే చేయలేదు అంటే అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ 15% ఇంట్రెస్ట్తో సహా యూ నీడ్ టు రీపే. అప్లికేషన్ మనీ షాల్ నాట్ బి లెస్ దెన్ 5% per annum ఆర్ సచ్ అమౌంట్ స్పెసిఫైడ్ బై ద సెబీ. సో అప్లికేషన్ మనీ వచ్చేసరికి 5% అంటే మనకేంటంటే టోటల్ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూ మీద 5% అనేది ఉండాలి. అవి మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం. టోటల్గా మనం ఎన్ని ఇష్యూస్ చేస్తామని చెప్పుకున్నాం? ఇష్యూ ఎట్ పార్ ఉండొచ్చు, ఇష్యూ ఎట్ ప్రీమియం, ఇష్యూ ఎట్ డిస్కౌంట్ కూడా ఉండొచ్చు. ఇష్యూ ఎట్ పార్ అంటే ఏంటండి? ఎగ్జాక్ట్లీ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూకి షేర్స్ ఇష్యూ చేస్తున్నాం. దట్ ఈస్ ఇష్యూ ఎట్ పార్. ఇష్యూ ఎట్ ప్రీమియం అంటే ఫేస్ వాల్యూ కంటే ఇష్యూ ప్రైస్ వాస్ హై. అంటే ఫేస్ వాల్యూ వాస్ 10 rupees. మనం ఏంటంటే ఇష్యూ ప్రైస్ ఏంటంటే 10 rupees కంటే ఎక్కువగా ఇష్యూ చేస్తున్నాం. సో ఆ అమౌంట్ ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి? మనం సెక్యూరిటీస్ ప్రీమియంకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో వీ కెనాట్ క్రెడిట్ టు ద క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేయకూడదు. క్యాపిటల్ అకౌంట్కి ఓన్లీ ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఫేస్ వాల్యూనే రికార్డ్ చేయాలి. ఆ రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా మనం సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఓకేనా? ఫస్ట్ థింగ్. ఆ సెక్యూరిటీస్ ప్రీమియం ఎలాంటి పర్పసెస్కి యూస్ చేయాలి? సో యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ ఎలాగా, మనకి సెక్షన్ 133 ఫాలో అయితే ఎలాగా అని మనం డిస్కస్ చేసాం. ఆ తర్వాత ఒకవేళ షేర్స్ వచ్చేసరికి డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చా? ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ డిస్కౌంట్, దట్ ఈస్ ప్రొహిబిటెడ్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. బట్ కాకపోతే ఏంటంటే డిస్కౌంట్కి ఏంటంటే మనం ఓన్లీ ఒక షేర్స్ లైక్ స్వెట్ ఈక్విటీ షేర్స్ ఉంటాయి. ఆ స్వెట్ ఈక్విటీ షేర్స్ మాత్రం కావాలంటే వీ కెన్ ఇష్యూ ఎట్ ద డిస్కౌంట్కి ఇష్యూ చేయొచ్చు. సో జర్నల్ ఎంట్రీస్ ఒకసారి ప్రిపేర్ చేద్దాం, బేసిక్ జర్నల్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా. అండ్ ఈ చాప్టర్లో మీకు ఏదైనా క్వశ్చన్ అడిగారంటే జర్నల్ ఎంట్రీస్ మీద అడుగుతారు. ఓకేనా? For example, TA Private Limited issued, I think you could ask the okay, we'll see here. TA Private Limited issued 10,000 shares. ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 rupees. ఓకేనండి? ఇష్యూ ప్రైస్ కూడా 10 rupees. అంటే ఇష్యూ ఈజ్ మేడ్ ఎట్ పార్. సో ఫేస్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 10 rupees, ఇష్యూ ప్రైస్ కూడా 10 rupees. అయితే ఈ ఇష్యూ ప్రైస్ 10 rupeesలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ మనీ ఎంత అండి అంటే
అప్లికేషన్ మనీ వాస్ 4 రూపీస్. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయింగ్ ద షేర్స్, మనం షేర్స్ ఆఫర్ చేసాం కదా, ఎవరికైతే షేర్స్ కావాలో వాళ్ళందరూ అప్లికేషన్స్ ఫిల్ చేసి ఇస్తారు మనకి. ఆ అప్లికేషన్స్ ఫిల్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరూ కూడా అప్లికేషన్ మనీ ఫిల్ చేయాలంటే 4 రూపీస్ ఇవ్వాలి అని చెప్పాం. అప్లికేషన్ ఫిల్ చేయాలంటే యూ నీడ్ టు గివ్ ద 4 రూపీస్. సో ఆ తర్వాత వచ్చేసరికి ఒక 3 రూపీస్ వచ్చేసరికి అలాట్మెంట్. షేర్స్ అలాట్ చేసేటప్పుడు 3 రూపీస్ ఇవ్వాలి అని చెప్పాం. ఓకేనండి. సో ఇక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్. నెక్స్ట్ మళ్ళీ మేము ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు మిగతా అమౌంట్ పే చేసేయాలి. దిస్ ఈస్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ దే హ్యావ్ గివెన్. సో అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆల్సో 10,000. ఓకేనండి. అప్లికేషన్స్ కూడా మనం ఎన్ని ఇష్యూ చేసాం? 10,000 షేర్స్ ఇష్యూ చేసాం. మనకు వచ్చింది కూడా 10,000 షేర్స్ వచ్చాయి. బట్ కాకపోతే ఏమని చెప్తున్నామంటే అప్లికేషన్ మనీలో 4 రూపీస్ ఇవ్వాలి, అలాట్మెంట్ అప్పుడు 3 రూపీస్ ఇవ్వాలి, అలాగే మనం ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ చేసినప్పుడు ఇంకో 3 రూపీస్ ఇవ్వాలి. ఇలా టోటల్గా ఏంటంటే పార్ట్స్గా కలెక్ట్ చేసుకుంటున్నాం. మనకి ఎప్పుడైతే అవసరమో అలా మనం ఒక 3 పార్ట్స్ కింద చేసి కలెక్ట్ చేసుకుంటున్నాం. ఎగ్జామ్లో మీకు ఏంటంటే మ్యాక్సిమంలో 4 లేయర్స్ అడుగుతారు అంతే. ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ ఉంటుంది, ఇంకా ఫోర్త్ కాల్, ఫైనల్ కాల్. మ్యాక్సిమం అంటే ఎన్ని కాల్స్ అని చేయొచ్చు, దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, ఎన్ని కాల్స్ అని చేయొచ్చు. బట్ మనకి మీకు ఎగ్జామ్లో అడిగినా కానీ మ్యాక్సిమం 3 లేదా 4 లేయర్స్ కంటే ఎక్కువగా అడగరు. సో ఓకే సార్, ఇప్పుడు ఇలా ఉంది. సో మనం ఇష్యూ చేసాం, షేర్స్ అయితే ఇష్యూ చేసాం. షేర్స్ ఇష్యూ చేయడం అంటే వీ ఆఫర్ ద షేర్స్ టు ద పబ్లిక్ ఆఫర్ చేసాం. సో ఫస్ట్ ఏంటంటే 10,000 షేర్స్ 10,000 షేర్స్ రిలేటెడ్గా మనకి అప్లికేషన్స్ వచ్చాయి. సో 10,000 షేర్స్ రిలేటెడ్గా మనకి అప్లికేషన్స్ వచ్చాయంటే సో మనకి 10,000 షేర్స్ మీద ఎంత అమౌంట్ వస్తుంది? ఫస్ట్గా మనకి 10,000 షేర్స్ మీద ఎంత అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాం మనం? 4 రూపీస్. ఏంటది? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటాం. సో అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమని రాస్తామండి? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏమని రాస్తాం? వీఆర్ రిసీవింగ్ ద అమౌంట్, మనీ రిసీవ్ చేసుకుంటాం అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ విల్ బి డెబిటెడ్, బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత రిసీవ్ చేసుకున్నాం మనం? 40,000. 10,000 ఇంటూ 4 రూపీస్ కదా, 40,000. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నాం సార్, ఓకే. సో రీఫండ్ రిలేటెడ్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత అప్లికేషన్ మనీ ట్రాన్స్ఫర్ టు ద షేర్ క్యాపిటల్. మనం ఏదైతే అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నామో ఆ అప్లికేషన్ మనీ అనేది మనం షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి. కరెక్టా? లైక్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అప్లికేషన్స్ ఎందుకు రిసీవ్ చేసుకున్నారు? షేర్ క్యాపిటల్ ఇష్యూ చేయడానికి కదా. సో క్యాపిటల్ అకౌంట్కి మనం ట్రాన్స్ఫర్ చేసేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇక్కడ ఏదైతే మనం షేర్ అప్లికేషన్ అకౌంట్ క్రెడిట్ చేసామో దట్ విల్ బి డెబిటెడ్. షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 40,000. అర్థమవుతుందా? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 40,000. క్లియర్? ఇంతవరకు క్లియర్ అండి? ఎస్. ఇప్పుడు ఏంటంటే 40,000 మనం అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం. ఆ అప్లికేషన్ మనీ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో దాన్ని రిలేటెడ్గా క్యాపిటల్ అకౌంట్కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. క్లియర్? ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఏముంది మనకి? నెక్స్ట్ ఎంట్రీ ఏంటండి? నెక్స్ట్ ఎంట్రీ ఏంటి? అలాట్మెంట్. కరెక్టా? అలాట్మెంటేనా? కరెక్టే కదా. అయితే అలాట్మెంట్కి మనం అలాట్మెంట్ టైంలో మనం ఎంత 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 కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం? 3 రూపీస్ కలెక్ట్ చేసుకుందాం అనుకున్నాం. ఎవరు? చూడండి ఒకసారి. సో ఫర్ షేర్ అలాట్మెంట్ మనీ మనం ఏంటంటే లైక్ అలాట్మెంట్ చేయాలి అంటే మనం 3 రూపీస్ కలెక్ట్ చేసుకోవాలా? సో ఇక్కడే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎంట్రీస్లో. జస్ట్ అది మీకు అర్థమైపోయిందంటే ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఓకేనా? ఎవరు లేరా?
అచ్చా ఓకే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం. లైక్ అప్లికేషన్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏంటండి? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం, ఎంట్రీ ఏంటి? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఆ అప్లికేషన్ అమౌంట్ ఏదైతే అప్లికేషన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఎంట్రీ ఏంటి? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. అయిపోయింది. అప్లికేషన్ మనీ 4 రూపీస్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ 3 రూపీస్ ఉంది. ఈ 3 రూపీస్ ఏంటంటే ఎంట్రీ ఎలాగంటే మనం డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోం. ఈ 3 రూపీస్ మనం డైరెక్ట్గా కలెక్ట్ చేసుకోం. ఫస్ట్ మనం అడగాలి, కాల్ చేయాలి. దానికి కూడా ఇలాగా 3 రూపీస్ కావాలి, 3 రూపీస్ పే చేయండి, వి విల్ అలాట్ ద షేర్స్ లైక్ డ్యూ ఎంట్రీ. దిస్ ఈజ్ నాట్ రిసీవ్డ్, ఇంకా రిసీవ్ చేసుకోలేదు మనం ఏంటంటే 3 రూపీస్ కావాలి, పే చేయండి, ఆ తర్వాత మేము షేర్స్ అలాట్ చేస్తాం. అంతేనా? 3 రూపీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత కాదు, 3 రూపీస్ రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ వీళ్ళు కాల్ చేస్తాం. ఇలా మాకు 3 రూపీస్ కావాలి, మేము షేర్స్ అలాట్ చేస్తాం. సో వాళ్ళు 3 రూపీస్ అలా మనం అడుగుతాం, వాళ్ళు ఇస్తారు, షేర్స్ అలాట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇంతకుముందు ఏం జరిగింది? ఫస్ట్ అమౌంట్ ఇచ్చారు, ఆ తర్వాత మనం అప్లికేషన్స్ని క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇలా కాదు. ఇక్కడ ఎలా అంటే నెక్స్ట్ మనం అలాట్మెంట్ అప్పుడు ఎలా జరుగుతుందంటే ఫస్ట్ మనం అడుగుతాం, కాల్ చేస్తాం. సో ఇంత అమౌంట్ 3 రూపీస్ ఇవ్వాలి, 3 రూపీస్ ఇవ్వండి అని ఒక ఎంట్రీ ఫస్ట్ మనం అడిగినట్టుగా ఒక ఎంట్రీ. ఆ తర్వాత రిసీవ్ చేసినప్పుడు ఎంట్రీ ఏదైతే ఉందో ఆ రిసీవ్ ఎంట్రీ రాసుకుంటాం. సో కంబైన్డ్గా క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఓకేనా? సో అలాట్మెంట్ మనీ డ్యూ ఇక్కడ ఏంటంటే ఫర్ ద షేర్స్ అలాట్మెంట్ డ్యూ ఉన్నాయి అంతే. అంటే ఏంటంటే మనం కాల్ చేసాం అంతే. ఫస్ట్ టైం ఏంటంటే ఫర్ షేర్స్ అలాట్మెంట్ డ్యూ. సో మనకి ఏంటంటే 3 రూపీస్ ఇంకా 3 రూపీస్ డ్యూ ఉంది. ఫర్ దట్ వీ ఆస్క్డ్ ద షేర్ హోల్డర్స్. సో 3 రూపీస్ పే చేయండి అని అడిగాం. సో పే చేయండి అన్నప్పుడు మనకి ఎంట్రీ ఎలా రాస్తామంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, దట్ విల్ బి రిసీవబుల్. షేర్ అలాట్మెంట్ అనేది ఏంటంటే దట్ ఈస్ రిసీవబుల్, నథింగ్ బట్ అసెట్. సో వీ డెబిట్ దట్ షేర్ అలాట్మెంట్ అకౌంట్. అర్థమవుతుందా? దట్ ఈస్ ఏ రిసీవబుల్ బ్యాలెన్స్. అంటే మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి షేర్ అలాట్మెంట్ విల్ బి రిసీవబుల్ అండ్ ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అసెట్. ఓకేనండి? ఎస్. సో షేర్ అలాట్మెంట్ విల్ బి డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్. సో అల్టిమేట్గా ఈ అలాట్మెంట్ అనేది మనం దేనికోసం చేస్తున్నాం? షేర్స్ అలాట్ చేస్తున్నాం కదా. సో టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ అని రాస్తాం. అలా వాల్యూ ఎంత రాస్తామండి? 10,000 ఇంటూ 3 కదా, 30,000. అండ్ ఇక్కడ కూడా టు షేర్ క్యాపిటల్ 30,000. అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? సింపుల్. ఇప్పుడు ఏంటంటే మనం అడిగాం ఇలా షేర్ అలాట్మెంట్ కోసం అమౌంట్ ఇవ్వండి, షేర్ క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేస్తామని మనం రిక్వెస్ట్ చేసాం. దెన్ ఆ షేర్ అలాట్మెంట్ ఏదైతే 3 రూపీస్ ఉందో ఆ షేర్ హోల్డర్స్ 3 రూపీస్ పే చేస్తారు. సో పే చేసినప్పుడు మనం రిసీవ్ చేసేసుకున్నాం. సో రిసీవ్ చేసుకుంటే ఎంట్రీ ఏముంటుంది? రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఏముంటుంది? ఫస్ట్ విల్ రిసీవ్ మనం లైక్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నామండి. అమౌంట్ రిసీవ్ చేసుకుంటే డెబిట్ విల్ బి బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు 30,000 మనకి ఇచ్చేసారు. షేర్ హోల్డర్స్ 30,000 ఇచ్చేసారు. టు ఆల్రెడీ మనం షేర్ అలాట్మెంట్ ఆల్రెడీ డెబిట్ చేసామా రిసీవబుల్ కింద. నౌ ఇట్ విల్ బి క్యాన్సిల్డ్. సో టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 30,000. అర్థమవుతుందా? ఎంట్రీస్ క్లియర్? సింపుల్. జస్ట్ ఇక్కడ కొంత అంటే ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఇందాక ఎంట్రీ ఎలా రాసుకున్నాం? మనం ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ రాసాం. ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ రాసాం. ఆ తర్వాత షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్, ఆ తర్వాత షేర్ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ ఇలా ట్రాన్స్ఫర్ చేస్తాం. లైక్ ఏంటంటే ఫస్ట్ ఎలా రాసాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్, ఆ తర్వాత షేర్ అప్లికేషన్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, ఇలా అయిపోయింది, ఎంట్రీ అయిపోయింది. బట్ నెక్స్ట్ టైం నుంచి ఎలా అంటే వీ నీడ్ టు కాల్ ద షేర్ హోల్డర్స్. ఇలా అలాట్మెంట్ చేయాలి, 3 రూపీస్ పే చేయాలి, అలాట్మెంట్ మనీ వాస్ 3 రూపీస్, 3 రూపీస్ పే చేయండి అని ఫస్ట్ మనం కాల్ చేస్తాం. అలా కాల్ చేయడానికి ఎంట్రీ ఏంటండి అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్, లైక్ ఇట్ ఈస్ రిసీవబుల్ బ్యాలెన్స్. మనం రిసీవ్ చేసుకుంటాం, 3 రూపీస్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి దట్ ఈస్ అన్ అసెట్. సో దట్ విల్ బి డెబిటెడ్, షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు. సో అల్టిమేట్గా మనం ఏం అలాట్ చేస్తున్నాం? క్యాపిటల్. సో షేర్ క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. బట్ కాకపోతే కొంత టైం తర్వాత మనం అడిగిన వెంటనే సో వాళ్ళు కూడా ఏంటంటే పే చేసి ఉంటారు. సో విల్ రిసీవ్ ద క్యాష్ రిసీవ్ చేసుకుంటాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో అల్టిమేట్గా మనకి ఏంటండి ఇక్కడ చూడండి,
అల్టిమేట్గా ఇక్కడ నెట్ ఎంట్రీ చెక్ చేసుకుంటే ఏమొస్తుందో, నెట్ ఎంట్రీ ఏమొస్తుందండి మనకి, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ వచ్చేస్తుందా, అర్థమవుతుందా? 30,000 విల్ బి క్రెడిటెడ్ టు ద క్యాపిటల్ అకౌంట్. అయిపోయింది. 30,000 వాళ్ళు ఇచ్చారు, క్యాపిటల్ అకౌంట్కి క్రెడిట్ చేసాం. బట్ అలా క్రెడిట్ చేయాలంటే ఫస్ట్ మనం డ్యూ ఎంట్రీ రాసుకోవాలి, ఆ తర్వాత రిసిప్ట్ ఎంట్రీ రాసుకోవాలి. సో అది క్లియర్గా ఉన్నారు అందరూ? ఓకే, అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆన్లైన్లో వాళ్ళు ఎవరైనా డౌట్ ఉందా? ఆన్లైన్లో వాళ్ళకి ఎవరైనా డౌట్స్ ఉన్నాయా? మిత్తులు అంటే మన మిత్తులేనా? ఇవాళే జాయిన్ అయ్యారా? ఓకే, గుడ్. ఇంతవరకు అర్థమయ్యాయండి ఎంట్రీస్? ఓకే, నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకి, ఇంక మనం ఏం రిసీవ్ చేసుకోవాలి? ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్, ఇంకా 3 రూపీస్ రిసీవ్ చేసుకోవాలి. ఆ 3 రూపీస్ కూడా మనం ఏం చేస్తామండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ కాల్ ద షేర్ హోల్డర్స్ ఇలా ఫస్ట్ కాల్ చేస్తున్నాం మేము. దిస్ ఈస్ ద ఫైనల్ కాల్. సో దట్స్ వై ప్లీజ్ పే ద 3 రూపీస్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్యూ ఎంట్రీ రాస్తాం. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, డ్యూ ఎంట్రీ రాయాలంటే షేర్ కాల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. షేర్ని మనం ఏదైతే కాల్ చేస్తున్నామో దట్ ఈస్ ఎ రిసీవబుల్ బ్యాలెన్స్. ఇక్కడ మనకి దిస్ ఈజ్ ఏ రిసీవబుల్, మనం రిసీవ్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అన్ అసెట్ కాబట్టి మనం డెబిట్ చేస్తాం. షేర్ కాల్ అకౌంట్ డెబిట్. ఎంత రిసీవ్ చేసుకుంటున్నామండి? 10,000 ఇంటూ 3 రూపీస్, ఇక్కడ కూడా 30,000. సో దట్ 30,000 విల్ బి క్రెడిటెడ్ టు ద షేర్ క్యాపిటల్ అకౌంట్. సో కొంత టైం తర్వాత దే పేడ్ ద అమౌంట్. సో ఆ కాల్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ కాల్ అమౌంట్ మొత్తం కూడా పే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పే చేస్తే బ్యాంక్ అకౌంట్ డెబిట్ 30,000 టు షేర్ కాల్ అకౌంట్ 30,000. అయిపోయింది. దట్స్ ఇట్, ఎంట్రీస్ అయిపోయాయి. బేసిక్ ఎంట్రీస్ ఇవన్నీ. ఇక్కడతో నార్మల్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ నార్మల్ ఎంట్రీస్ అన్ని కూడా మనం పాస్ చేస్తాం. రికార్డ్ చేసుకోండి ఒకసారి ఇంతవరకు. ఒకవేళ దిస్ ఈజ్ మనకి ఇక్కడ ఏంటండి, ఇష్యూ ఎట్ పార్ జరిగింది కదా, ఇక్కడ ఇష్యూ ఎట్ పార్ జరిగింది. ఒకవేళ ఇష్యూ ఎట్ ప్రీమియం జరిగితే, ఇష్యూ వాజ్ ఎట్ ప్రీమియం. ఎట్ ప్రీమియం అంటే ఇష్యూ ప్రైస్ ఇక్కడ 10 కాదు 15 ఉంటుంది. ఓకేనా, సారీ 12 తీసుకుందాం. అంటే ఏంటి, ఫేస్ వాల్యూ కంటే ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా, 12 రూపీస్కి మనం ఇష్యూ చేసాం. అంటే ఇక్కడ ప్రీమియం ఎంత అండి, ఇందులో 2 రూపీస్ ఇస్ ద ప్రీమియం అమౌంట్. ఓకేనా, అర్థమవుతుందా? సో ఈ ప్రీమియం అమౌంట్ 2 రూపీస్ ఏదైతే ఉందో ఆ 2 రూపీస్ వీఆర్ కలెక్టింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ అలాట్మెంట్. మన ఇష్టం, అది ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవచ్చు. సో మనం అలాట్మెంట్ అప్పుడు అడిగాం, ఒకేసారి డైరెక్ట్గా 5 రూపీస్ అడుగుతున్నాం. అర్థమవుతుందా? సో అప్లికేషన్ మనీ 4 రూపీస్, ప్రీమియం అమౌంట్ వచ్చేసరికి మనం అలాట్మెంట్లో కలెక్ట్ చేసుకుంటున్నాం. సో దేర్ ఇస్ నో ఇష్యూ. ఒకవేళ అలాట్మెంట్లో తీసుకున్నప్పుడు మనం ఎంట్రీ ఎలా పాస్ చేయాలి అంటే చూడండి, సేమ్ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు 30,000 కాదు, ఎంత అలాట్ చేస్తాం మనం టోటల్గా? 50,000 వాల్యూ. 50 అంతే కదా, 5 రూపీస్ కదా, 10,000 ఇంటూ 5 అంటే 50,000. అందులో షేర్ క్యాపిటల్కి 30,000, బట్ షేర్ క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేసి 30,000. రిమైనింగ్ 2 రూపీస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ది సెక్యూరిటీస్ ప్రీమియం. సో 20,000 విల్ బి ట్రాన్స్ఫర్ టు ది సెక్యూరిటీస్ ప్రీమియం. అర్థవుతుందా? సేమ్ అగైన్ ఫర్ షేర్స్ అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నారు. సో ఈ అలాట్మెంట్ రిలేటెడ్గా షేర్ హోల్డర్స్ పెయిడ్ ద అమౌంట్ అండ్ వీ రిసీవ్డ్ ద టోటల్ అమౌంట్. సో ఇక్కడ ఎంత రిసీవ్ చేసుకుంటాం మనం? 50,000 రిసీవ్ చేసుకున్నాం. అందులో షేర్ అలాట్మెంట్ వచ్చేసరికి 30,000. వన్ సెకండ్, 50,000 షేర్ అలాట్మెంట్, టోటల్ 50,000 కదా, టోటల్ 50,000 విల్ బి ట్రాన్స్ఫర్ టు ద షేర్ అలాట్మెంట్. అయిపోయింది. సెక్యూరిటీస్ ప్రీమియం ఇస్తే జస్ట్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంతే. సో ఇంతవరకు ఒకసారి ఈ ఇలిస్ట్రేషన్ మీ మెటీరియల్లోనే నోట్ చేసుకొని ఎంట్రీస్ ఫిలప్ చేసేయండి.
మీ మెటీరియల్లోనే ప్లేస్ ఉంటే ఈ ఇలస్ట్రేషన్ నోట్ చేసుకోండి. ఇలస్ట్రేషన్ నోట్ చేసుకొని ఈ ఎంట్రీస్ అన్ని నోట్ చేసేయండి. ఏంటి వద్దా? ఓకే. EA Private Limited issued 10,000 shares. Face value was 10 rupees. Issue price was డైరెక్ట్గా 12 తీసేసుకోండి. 12 తీసేసుకోండి. ఇష్యూ ప్రైస్ వాజ్ 12 rupees. అప్లికేషన్ అమౌంట్ వాజ్ 4 rupees. అలాట్మెంట్ వాజ్ 5 rupees ఇంక్లూడింగ్ ప్రీమియం. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ వాజ్ 3 rupees. ఎంట్రీస్ కూడా నోట్ చేస్తున్నారా? బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ 40/40. సెకండ్ ఎంట్రీ అప్పుడే రికార్డ్ చేయొద్దు. సో థర్డ్ ఎంట్రీ వచ్చేసరికి షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ 40/40. సో షేర్ అప్లికేషన్ మనీలో ఏదైనా ప్రీమియం ఉంటే అక్కడే రికార్డ్ చేస్తాం, 2 సెక్యూరిటీస్ ప్రీమియం అని. బట్ మనకి ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం ఎక్కడ మనం రిసీవ్ చేసుకుంటున్నాం? అలాట్మెంట్లో రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి అలాట్మెంట్ టైం అప్పుడే మాత్రమే మనం సెక్యూరిటీస్ ప్రీమియం ఇచ్చాం అంతే. సో 40/40. ఆ తర్వాత ఇంతటితో మనకి షేర్ అప్లికేషన్ మనీ అయిపోతుంది. నెక్స్ట్ ఎంట్రీ వాస్ అలాట్మెంట్ మనీ వాజ్ డ్యూ. సో జస్ట్ లైక్ వీ కాల్ ద షేర్ హోల్డర్స్ టు పే ద అమౌంట్. సో కాల్ ఎంట్రీ లైక్ డ్యూ ఎంట్రీ పాస్ చేస్తున్నాం. షేర్ అలాట్మెంట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. సో మీరు 5 rupees తీసుకుంటే అక్కడ 50,000 డెబిట్ చేయాలి. టు షేర్ క్యాపిటల్ 3 rupees, బట్ అందులో సెక్యూరిటీస్ ప్రీమియం వాస్ 2 rupees. సో అల్టిమేట్గా 50,000 టు షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం if issued at premium. ఫర్ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్, ఆ షేర్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. సో 5 rupeesకి రిసీవ్ చేసుకుంటే 50,000 50,000.
ఓకేనండి, క్లియర్ ఇంతవరకు? చూడండి, టైం పీరియడ్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ కాల్స్. మనం కాల్ చేస్తున్నామా, లైక్ ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అలా చేస్తాం కదా, అలా అట్లీస్ట్ 1 month గ్యాప్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 1 month గ్యాప్ ఈజ్ నీడెడ్. ఓకేనండి, అట్లీస్ట్ ద టైం పీరియడ్ బిట్వీన్ 2 కన్సిక్యూటివ్ కాల్స్ వచ్చేసరికి మనకి అట్లీస్ట్ 1 month టైం పీరియడ్ అయినా ఉండాలి. ఆ తర్వాత ఏంటంటే మినిమం అప్లికేషన్ మనీ. మినిమం అప్లికేషన్ మనీ మనం ఎంత రిసీవ్ చేసుకోవాలి అంటే లీస్ట్లో లీస్ట్ అంతకంటే తక్కువ తీసుకోకూడదు. ఎంత అంటే యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్, తెలుసా ఎవరికన్నా? యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ తెలుసా? యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ మినిమం అప్లికేషన్ మనీ we need to receive is 5% of face value. అర్థమవుతుందా? బట్ యాజ్ పర్ సెబీ యాక్ట్ it was 25% of issue price. అర్థమవుతుందా? అంటే ఏంటండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్. కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేర్ వాల్యూ వచ్చేసరికి లైక్ ఇష్యూ ప్రైస్ వచ్చేసరికి 100 రూపీస్ అనుకోండి. దిస్ ఈజ్ ఇష్యూ ప్రైస్, దిస్ ఈజ్ ఫేస్ వాల్యూ. దిస్ ఈజ్ ఫేస్ వాల్యూ. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ మినిమం అప్లికేషన్ మనీ ఎంత రిసీవ్ చేసుకోవాలి చెప్పండి? మినిమం అప్లికేషన్ మనీ ఎంత రిసీవ్ చేసుకోవాలి? 0.5 అంటే 50 పైసా కదా, 0.5 రిసీవ్ చేసుకోవాలి. బట్ యాజ్ పర్ సెబీ 25 రూపీస్ రిసీవ్ చేసుకోవాలి. ఎలా సార్ ఇలా రెండు ఉంటే ఎలా చేయాలి అంటే, ఒకవేళ సెబీ యాక్ట్ ఎప్పుడు అప్లై అవుతుందండి కంపెనీస్కి? సెబీ యాక్ట్ ఎప్పుడు అప్లై అవుతుంది? ఎగ్జాక్ట్లీ చెప్పాను నేను అక్కడ ఒక చిన్న 3 lines వేసి చూపించాను నేను అప్పుడు. లాస్ అప్లికబుల్ టు ద కంపెనీస్ యాక్ట్ విల్ బి అప్లికబుల్ టు ఆల్ కంపెనీస్. అండ్ కొన్ని మనకి కంపెనీస్కి ఏంటంటే ఏవైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో వాటికి సెబీ గైడ్లైన్స్ అప్లై అవుతాయని చెప్పానా? ఎగ్జాక్ట్లీగా ఇక్కడ ఏ కంపెనీస్ అయితే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ అందరూ కూడా ఏంటంటే సెబీ యాక్ట్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. అర్థమవుతుందా? సో అప్పుడు ఇలా ఏదైతే లిస్టెడ్ కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ ఏంటంటే అప్లికేషన్ మనీ ఏదైతే రిసీవ్ చేసుకుంటారో, ఇప్పుడు అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకుంటున్నారు కదా, అది అట్లీస్ట్ మినిమం 25% కంటే తక్కువగా యాక్సెప్ట్ చేయకూడదు. అంటే 100 రూపీస్కి మీరు ఇష్యూ ప్రైస్ చేశారు అంటే అందులో మినిమం 25% అనేది కలెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ టైంలోనే. ఓకేనా? అఫ్కోర్స్ మనకి రీసెంట్ టైమ్స్లో అయితే ఏ కంపెనీస్ కూడా ఇలా అప్లికేషన్ టైంలో కొంత, అలాట్మెంట్ టైంలో అలా ఎక్కడ చేయట్లేదు. ఇనిషియల్ పబ్లిక్ ఐపీఓస్ రిలీజ్ చేస్తున్నారా, టోటల్ అమౌంట్ ఒకేసారి కలెక్ట్ చేసుకుంటున్నారు. బికాస్ అసలు ఐపీఓకి వస్తుందే వాళ్ళు ఎందుకండి, దే రిక్వైర్ సమ్ ఫండ్స్. సో వాళ్ళకి కొంత ఫండ్స్ అవసరం ఉండి మార్కెట్లోకి వచ్చి షేర్స్ ఇష్యూ చేస్తున్నారు. సో అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు ఇంకా మళ్ళీ ఫస్ట్ అలాట్మెంట్ అని, సెకండ్ అలాట్మెంట్ అని ఒకప్పుడు ఉండేది. బట్ ఇప్పుడు వచ్చే కంపెనీస్ అన్ని కూడా ఏంటంటే ఎట్ ఏ టైం ఒకేసారి అన్ని షేర్స్ కూడా పర్చేస్ చేస్తున్నాయి. లైక్ అన్ని 100 రూపీస్ షేర్ వాల్యూ ఇష్యూ ప్రైస్ అయితే 100 రూపీస్ అప్లికేషన్తో పాటే కలెక్ట్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? 100 రూపీస్ కూడా అప్లికేషన్తో పాటే కలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఇక మనం ఎంట్రీస్ కూడా ఏం పాస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ ఎంట్రీస్
సింగిల్ ఒకటే 2 ఎంట్రీస్ పాస్ చేస్తాం. ఏంటవి? బ్యాంక్ అకౌంట్ డెబిట్, షేర్ అప్లికేషన్ అకౌంట్, తర్వాత షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్, షేర్ క్యాపిటల్. అయిపోయింది. ఇంకా ఈ 2 ఎంట్రీస్ పాస్ చేస్తే చాలు. బికాస్ అప్లికేషన్ టైంలోనే యు ఆర్ రిసీవింగ్ ద టోటల్ అమౌంట్ 100 రూపీస్ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఆ ఒక్క ఎంట్రీ పాస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద గైడ్లైన్స్. ఇంకొకటి ఏంటంటే మినిమం సబ్స్క్రిప్షన్ ఇన్ ఏ పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూలో మినిమం సబ్స్క్రిప్షన్ ఎంత ఉండాలి సార్ చెప్పండి? అట్లీస్ట్ 90% ఉండాలి. 90% లేదు అంటే ఏదైతే మనం అమౌంట్స్ కలెక్ట్ చేసామో అదంతా కూడా ఏంటంటే మనం రిటర్న్ బ్యాక్ చేసేయాలి. సో దట్స్ వై అట్లీస్ట్ 90% అయితే ఉండాలి. అంతేనండి. క్లియర్? నోట్ చేసుకుంటారా? మెటీరియల్లోనే ఎక్కడ ఒకటి జస్ట్ షార్ట్కట్లో నోట్ చేసుకోండి. టైం పీరియడ్ బిట్వీన్ 2 consecutive calls 1 month, మినిమం అప్లికేషన్ మనీ, కంపెనీస్ యాక్ట్స్ అవి. ఓకే, సూపర్. చూడండి, ఇక మనకి తర్వాత 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కాల్స్ ఇన్ అరియర్స్ అండ్ కాల్స్ ఇన్ అడ్వాన్స్. కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటి కాల్స్ ఇన్ అరియర్స్ అంటే? చెప్పండి. ఏంటి? రిమైనింగ్ వాల్యూ. గుడ్, నైస్. ఇంకా అంతేనా? లైక్ కాల్స్ ఇన్ అరియర్స్ అంటే ఏంటంటే మనం కాల్ చేసాం, ఇలా 3 రూపీస్ పే చేయాలి అని కాల్ చేసాం. ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్ 3 రూపీస్ పే చేయాలి, సో పే చేయండి అని షేర్ హోల్డర్స్ చెప్పాం. బట్ షేర్ హోల్డర్స్ డిడెంట్ పెయిడ్ దట్ అమౌంట్ పే చేయలేదు. సో దట్స్ వై దాన్ని మనం కాల్స్ ఇన్ ఏరియర్స్ కింద ట్రీట్ చేయాలి. అదొందా? బికాస్ సో కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటే నథింగ్ బట్ ఏంటండి అంటే మనం ఏదైతే కాల్అప్ చేసామో దాంట్లో సమ్ అమౌంట్ ఏంటంటే దే డిడెంట్ పెయిడ్, కొంతమంది షేర్ హోల్డర్స్ పే చేయలేదు. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. సో దట్స్ వై ఎంత అమౌంట్ అయితే పే చేయలేదో ఆ టోటల్ ఎంతమంది షేర్ హోల్డర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 షేర్స్ మీద 10,000 షేర్స్ ఉన్నాయి. 10,000 షేర్స్లో 10,000 షేర్స్ కదా మనం ఇష్యూ చేసింది. 10,000 షేర్స్లో 1,000 షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే 3 రూపీస్ పే చేయలేదు. కాల్ చేసింది మనం 10,000 షేర్స్కి వీ కాల్డ్ ఫర్ ద 3 రూపీస్ కాల్ చేసాం. బట్ అందులో 1,000 షేర్స్ @ 3 రూపీస్ పే చేయలేదు. అంటే బ్యాలెన్స్ ఎంత ఉంటుందండి? టోటల్గా 30,000 రావాలి, బట్ అందులో 3,000 వచ్చేసరికి రావట్లేదు, దే డిడెంట్ పెయిడ్. సో అప్పుడు ఏం చేస్తాం మనం? 27,000 ఓన్లీ పేడ్ అప్ షేర్ క్యాపిటల్. దిస్ ఓన్లీ విల్ బీ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్లో కాల్డ్ అప్ షేర్ క్యాపిటల్ 30,000 రికార్డ్ చేస్తాం, అందులో నుంచి కాల్స్ ఇన్ ఏరియాస్ లెస్ చేస్తాం.
లెస్ చేసి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ 27,000 విల్ బి రికార్డెడ్ ఇన్ ద లైబిలిటీ సైడ్ ఇన్ క్యాపిటల్ కాలం. అదవుతుందా? సింపుల్ కదా. అయితే ఇలా ఎంతగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొంతమంది ఏమని చెప్తారంటే కాల్చిన ఏరియాస్లో ఉన్నప్పుడు కొంతమంది షేర్ హోల్డర్స్ ఎలా అంటే సో 3 రూపీస్ కదా పే చేయాల్సింది, 1 రూపీ పే చేస్తాం, ఇప్పుడు రిమైనింగ్ 2 రూపీస్ నెక్స్ట్ మంత్లో పే చేస్తాం, అలా కూడా ఉంటుంది. సో అలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఆ 1 రూపీ ఏదైతే ఉందో దానికి ఎంట్రీ రికార్డ్ చేసేసుకుంటాం, ఆ రిమైనింగ్ 2 రూపీస్కి అగైన్ కాల్సిన ఏరియాస్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. అదవుతుందా? మళ్ళీ ఎప్పుడైతే మనం టోటల్ అమౌంట్ రిసీవ్ చేసుకుంటామో ఎంట్రీ రివర్స్ చేసేస్తాం. ఓకేనా? అయితే కొంతమంది ఏంటంటే అలా చెప్తారు, ఇలా చెప్తారు. ఎలాగంటే 3 మంత్స్ తర్వాత పే చేస్తాం, 4 మంత్స్ తర్వాత పే చేస్తాం అన్నారు అనుకోండి. అలా ఎవరైతే డిలే చేస్తామని చెప్తారో వాళ్ళకి ఏంటంటే కంపెనీ కావాలి అంటే ఇఫ్ ఇట్ వాజ్ ఇన్ ద ఏఓఏ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ వాళ్ళు రాసుకుంటే దే కెన్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్ ఫ్రమ్ దెమ్. షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి దే కెన్ ఈవెన్ కలెక్ట్ ద ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఏరియర్స్ అంటాం దాన్ని. బికాస్ పే చేయాలి, ఈ మంత్ను అడిగాం మనం, ఈ మంత్ను పే చేయాలి, బట్ షేర్ హోల్డర్ ఏమన్నారంటే వీ కెన్ నాట్ పే నౌ, ఇప్పుడు పే చేయం, ఒక 3 మంత్స్ తర్వాత పే చేస్తామన్నాం. ఆ 3 మంత్స్కి ఒకవేళ ఏఓఏలో కనుక మనం ఆథరైజ్డ్గా ఉంటే మనం ఏంటంటే ఇంట్రెస్ట్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అన్ ఇన్కమ్ టు ద కంపెనీ. ఇంట్రెస్ట్ ఏదైతే కలెక్ట్ చేసుకుంటున్నారో దట్ ఈస్ అన్ ఇన్కమ్ టు ద కంపెనీ. సో ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు ద P&L అకౌంట్. అదవుతుందా? సింపుల్. అలాగే కాల్స్ ఇన్ అడ్వాన్స్ అని ఉంటుంది. కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటే ముందుగానే పే చేస్తారు మనకి. లైక్ ఇప్పుడు మనం వెళ్ళి షేర్ హోల్డర్ని అడిగాం, షేర్ హోల్డర్ ఫస్ట్ అప్లికేషన్ మనీలో 4 రూపీస్ ఇవ్వండి, తర్వాత అలాట్మెంట్ మనీలో 3 రూపీస్ ఇవ్వండి, ఫైనల్ కాల్లో 3 రూపీస్ ఇవ్వండి అన్నాం. అతనికి ఏంటంటే ఏంటి ఇది 1 రూపీ 2 రూపీస్ ఇవన్నీ ఏంటి, ఒకసారి 10 రూపీస్ ఇస్తాను, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి మీరు. ఐ విల్ పే యూ 10 రూపీస్, టోటల్గా ఒకేసారి 10 రూపీస్ పే చేస్తాను, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి, అలా కూడా ఉంటుంది. సో దాన్ని మనం కాల్స్ ఇన్ అడ్వాన్స్ అంటాం. చూడండి, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ అసెట్ పర్చేజ్ చేసాం, ఆల్రెడీ చెప్పాను. అక్వైర్డ్ మనం ఏంటంటే షేర్స్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ద క్యాష్, ఫండ్స్ జనరేట్ చేయడానికి కాదు, అసెట్స్ని జనరేట్ చేయడానికి కూడా మనం షేర్స్ ఇష్యూ చేస్తామని చెప్పామా. లైక్ ఒక అసెట్ పర్చేజ్ చేసాం, దానికి ఏంటంటే వీఆర్ నాట్ పేయింగ్ ద క్యాష్ పే చేయట్లేదు, ఇన్ రిటర్న్ వీఆర్ గివింగ్ ద సెక్యూరిటీస్ ఇస్తున్నాం. సో అప్పుడు ఎంట్రీ ఎలా రాస్తామండి, అసెట్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకేనా? హియర్ దిస్ ఈజ్ నాన్ క్యాష్ ఐటమ్. ఇక్కడ మనం క్యాష్ రిసీవ్ చేసుకోవట్లేదు, ఇన్ రిటర్న్ మనం ఒక అసెట్ రిసీవ్ చేసుకుంటున్నాం. సో దీస్ ఆర్ ద ఎంట్రీస్. అప్లికేషన్స్ ఆఫ్ సెక్యూరిటీస్ ప్రీమియం మనం ఎలాంటి పర్పసెస్ కోసం యూజ్ చేస్తాం అనేది ఇదంతా కూడా. చూడండి, పీకే లిమిటెడ్ మేడ్ అన్ ఇష్యూ ఆఫ్ 10 lakh ఈక్విటీ షేర్స్. ఎన్ని ఇష్యూ చేశారండి? ఇష్యూ చేయడం అంటే ఏంటి? ఇష్యూ చేశారంటే ఏంటి? ఏం చేసినట్లు? ఇష్యూ అంటే ఏంటి? ఇష్యూ ఆఫ్ 10 lakh ఈక్విటీ షేర్స్ అన్నారు అంటే ఏం చేశారు వాళ్ళు? పబ్లిక్కి ఆఫర్ చేశారు. ఎన్ని? 10 lakh షేర్స్ ఆఫర్ చేశారు. అదవుందా? ఆ టర్మ్స్ మనం అర్థం చేసుకోవాలి. సో ఆ టర్మ్స్ కనుక మీరు మిస్ఇంటర్ప్రిట్ చేసుకున్నారంటే సో దెర్ ఈజ్ నో లాజిక్. సో మీరు ఎన్ని ఎంట్రీస్ పాస్ చేసినా కానీ దెర్ ఈజ్ నో ఎనీ మీనింగ్ లేకుండా మీరు ఎంట్రీస్ పాస్ చేసినట్లే. సో దట్స్ వై టర్మ్స్ అన్ని జాగ్రత్తగా తెలుసుకోవాలి. సో ఇష్యూ 10 lakh ఈక్విటీ షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్ పేయబుల్, 10 రూపీస్ ఈచ్ పేయబుల్, 2 రూపీస్ అప్లికేషన్లో 2 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాం, 4 వచ్చేసరికి అలాట్మెంట్లో, ఇంకొక 4 వచ్చేసరికి ఫైనల్ కాల్లో, ఇలా టోటల్గా 10 రూపీస్ రిసీవ్ చేసుకుంటున్నాం. ఆల్ షేర్స్ ఆర్ సబ్స్క్రైబ్డ్, అన్ని షేర్స్ కూడా సబ్స్క్రైబ్ అయ్యాయంట, అండ్ అమౌంట్ డ్యూలీ రిసీవ్డ్, అంతా కూడా అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు. పాస్ జర్నల్ ఎంట్రీస్ పాస్ చేయమన్నారు. ఫస్ట్ ఎంట్రీ ఏం రికార్డ్ చేస్తాం? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ రికార్డ్ చేస్తాం. ఏం రికార్డ్ చేస్తాం చెప్పండి? అప్లికేషన్ మనీ రిసీవ్ చేసుకున్నాం, బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఎంత అప్లికేషన్లో? 2 రూపీస్. ఎన్ని షేర్స్? 10 lakh షేర్స్. సో అంటే టోటల్గా 10 lakhs into 2 అంటే 20 lakhs విల్ బి అప్లికేషన్ మనీ. సో బ్యాంక్ అకౌంట్లో 20 lakhs, టు అప్లికేషన్ అకౌంట్లో 20 lakhs. ఈ షేర్ అప్లికేషన్ మనీ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో దిస్ నీడ్స్ టు బి ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో బికాస్ వీఆర్ ఇష్యూయింగ్ ద షేర్స్ కదా, సో అల్టిమేట్గా ఆ 20 lakhs అనేది క్యాపిటల్ బ్యాలెన్స్ అది. సో క్యాపిటల్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంట్రీ ఏముంటుంది? షేర్ అప్లికేషన్ అకౌంట్ డెబిట్ టు
షేర్ క్యాపిటల్ అకౌంట్ 2020 అయిపోయింది. అప్లికేషన్ ఏదైతే ఉందో అప్లికేషన్ మనీ అయిపోయింది, క్యాపిటల్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఏంటండి 4 ఆన్ అలాట్మెంట్. అలాట్మెంట్లో 4 రూపీస్లో కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏం ఎంట్రీ పాస్ చేయాలి, కాల్ చేసే ఎంట్రీ పాస్ చేయాలి, లైక్ డ్యూ ఎంట్రీ. లైక్ మనం ఏంటంటే కాల్ చేయాలి అంటే ఫస్ట్ రిసీవబుల్ బ్యాలెన్స్ విల్ బి డెబిటెడ్, అంటే షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. అల్టిమేట్గా మనకు క్యాపిటల్ కోసమే కదా, క్యాపిటల్కే కదా అది ట్రాన్స్ఫర్ చేసేది. సో టు షేర్ క్యాపిటల్ విల్ బి క్రెడిటెడ్. అలా ఎంతండి 4 రూపీస్ అంటే మనకి సో 40 lakhs వచ్చేసరికి షేర్ అలాట్మెంట్ అకౌంట్లో 40, షేర్ క్యాపిటల్లో 40. ఆ తర్వాత ఏంటంటే మనం కాల్ చేసాం, తర్వాత రిసీవ్ కూడా చేసుకున్నాం. రిసీవ్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ విల్ బి డెబిటెడ్. షేర్ అలాట్మెంట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ చేయాలంటే దట్ నీడ్స్ టు బి క్రెడిటెడ్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంట్రీస్ తెలుసు కదా, ఎలా రాయాలి, నారేషన్ ఎలా రాయాలో తెలుసు కదా. సేమ్ అదే మనకి బీయింగ్ షేర్ అలాట్మెంట్ మనీ రిసీవ్డ్ అలా అంత రాస్తే సరిపోతుంది. సో నార్మల్గా అయితే మనం చిన్నప్పుడు ఎలా రాసేవాళ్ళం, 12th క్లాస్లో, ఇంటర్లో, బీయింగ్ షేర్ అప్లికేషన్ మనీ రిసీవ్డ్ ఎట్ ద రేట్ 4 rupees పర్ టు ద నెంబర్ ఆఫ్ షేర్స్ 10 lakhs అంత రాసేవాళ్ళం. జస్ట్ షార్ట్కట్లో రాయొచ్చు. సో నౌ యు ఆర్ ఇన్ ఇంటర్మీడియట్. సో ఏంటంటే జస్ట్ బేసిక్గా ఏదైతే లైన్ కావాలో అది రాస్తే సరిపోతుంది, కానీ మొత్తం అవసరం లేదు. ఓకేనా. ఆ తర్వాత అమౌంట్ కూడా రిసీవ్ చేసుకున్నాం, 40 lakhs రిసీవ్ చేసుకున్నాం, క్యాపిటల్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమున్నాయండి మనకి ఫైనల్ కాల్ ఉంది. ఫైనల్ కాల్ ఇప్పుడు, సో ఫైనల్ కాల్కి ఎంట్రీ ఏంటి, సేమ్ ఇది కూడా మనం అడగాలి, కాల్ చేయాలి, లైక్ డ్యూ ఎంట్రీ పాస్ చేయాలి. ఏం పాస్ చేస్తాం, షేర్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్, తర్వాత బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ కాల్. అయిపోయింది. షేర్ కాల్ కాదు, షేర్ కాల్ షేర్ కాల్, దట్స్ ఇట్, సింపుల్. అయిపోయిందా, అంతే. ఎంట్రీస్ ఈజీగా ఉన్నాయా, అంతే. ఎగ్జామ్లో అడిగినా కానీ ఈ ఎంట్రీస్ అడుగుతారు, రాయగలరు కదా. కాల్సిన ఏరియాస్ కూడా కాల్సిన అడ్వాన్స్ ఉంది. సో వాటి రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని సో విల్ సాల్వ్ ద ఎంట్రీస్. కొన్ని ఎంట్రీస్ పాస్ చేద్దాం. సో దాంతో ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత విల్ స్టార్ట్ విత్ ద ఫర్ ఫ్యూచర్ ఇష్యూ. తర్వాత ఇట్ విల్ స్టార్ట్. ఇప్పుడు కాల్సిన ఏరియాస్ ఉన్నాయా, కాల్సిన ఏరియాస్ అని చెప్పుకుంటున్నాం మనం. ఆ కాల్సిన ఏరియాస్ ఏంటంటే కొంతకాలంకి ఇంకా పే చేయట్లేదు వాళ్ళు అసలు ఎవరు కూడా. షేర్ హోల్డర్స్ ఎవరైతే కాల్సిన ఏరియాస్లో ఉన్నారో వాళ్ళు మనం అడుగుతున్నాం కానీ పే చేయట్లేదు. సో ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం ఫర్ఫిట్ చేసేస్తాం. సో అక్కడ మనకి ఆ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాల్సిన ఏరియాస్ ఎండ్ అవుతుంది, ఫర్ ఫ్యూచర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అదవుతుందా, దట్స్ ఇట్. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ క్లియర్. అర్థమైందా అందరికీ? ఎనీ డౌట్స్? దట్స్ ఇట్. షల్ యూ క్లోజ్ ఫర్ టుడే? రేపు ఏంటండి ప్లాన్స్? సండే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయి మీకు? ఫ్రీ, జస్ట్ ఎంజాయ్. ఓకే, సో రెస్ట్ తీసుకోండి అండ్ విల్ మీట్ ఆన్ మండే క్లాస్లో కలుద్దాం. సో అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఎవ్రీవన్. Recording stopped.